వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్. మనం ఇప్పుడు చికెన్ గారెలు తయారు చేసుకుందాం. ముందుగా ఒక అరగంట పాటు శనగపప్పు ఒక కప్పు తీసుకుని నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఒకసారి వాష్ చేసుకుని నీళ్ళు వంపేసుకుని వేరే వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవి మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. అక్కడక్కడ పలుకులు ఉండేటట్టుగా శనగపప్పు ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇదో బౌల్లో తీసుకుందాం. బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 150 గ్రాముల చికెన్ కడిగి తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అది కూడా కొంచెం మిక్సీలో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా అవ్వకూడదు, కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చికెన్ కూడా ఇలా గ్రైండ్ చేసుకున్నాం. మరీ మెత్తగా కాకుండా ఇప్పుడు ఇందులో మిక్స్ చేసేద్దాం. అంతా కలిసేటట్టు కలుపుకుందాం. చేత్తో కలిపేసుకుందాం. ముందుగా ఒక ఆనియన్ తీసుకున్నాను, చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 4 కరివేపాకు ఆకులు, 4 పుదీనా ఆకులు చిన్న చిన్నగా చాప్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులో ఈ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ స్పూన్తో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, మీ రుచికి సరిపడినంత సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, తగినంత కారం మీరు తినే స్పైసీని బట్టి. ఈ స్పూను సగానికి బియ్యం పిండి, ఒక పావు టీ స్పూన్ మసాలా పౌడర్. ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం, అన్నీ బాగా కలిసేటట్టు. స్టవ్ వెలిగించుకున్నాను. ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని చేయి తడి చేసుకుని ఇట్లా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని ఒక కవర్ తీసుకున్నాను. ఏదో ఒక కవరు. వేరుశనగ నూనె అయితే వేయకూడదండి ఇవి గారెల్లో. ఇలా హోల్ చేసుకుని ఈ విధంగా ఆయిల్లో వేయాలి. కొంచెం సిమ్లో పెట్టి వేపుకోవాలి. ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఎగుతున్న గారెలను వెంటనే తిరగేయకూడదు. 1 నిమిషం ఆగి తిరగవేద్దాం. ఇలా వేగిన గారెని తీసి పక్కన పెట్టుకుంటాను. నేను టిష్యూ పేపర్ తీసుకున్నాను, దాని మీద వేస్తున్నాను. ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఏదన్నా ఇలా సిమ్లో పెట్టే వేపుకోవాలి. ఎందుకంటే చికెన్ కూడా వేగాలి కాబట్టి. ఇలా వేగిన గారెలను తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గారెలు రెడీ. ఇలాంటి స్నాక్ ఐటెం మీరు మీ పిల్లలకు కూడా తయారు చేసి పెట్టండి. పెద్దలు కూడా తినొచ్చు. ఎలా ఉందో టేస్ట్ చేసి ట్రై చేసి కమెంట్ చేయండి ప్లీజ్. మమ్మల్ని ప్రోత్సహించిన వారు అవుతారు. థ్యాంక్ యూ.